Hello Chatrum, welcome back to our channel DV Vidyalaya. Actually, we have started Python course కదా. సో ఈ పైథాన్ కోర్స్లో మనం ఎంటైర్ పైథాన్ని గూగుల్ కొలాబ్లోనే ప్రాక్టీస్ చేస్తాము అని లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఆల్సో గూగుల్ కొలాబ్ని ఎలా యూజ్ చేయాలి, అందులో ఉన్న ఫీచర్స్ అన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది నేను వీడియో ఒకటి రికార్డ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. యూ కెన్ వాచ్ దిస్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్ అనమాట, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో ఇప్పుడు అసలు పైథాన్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి ఫస్ట్. బిఫోర్ వీ మూవ్ టు పైథాన్, లెట్ మీ టెల్ యూ ఫస్ట్ వాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్. సో దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ పైథాన్ అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి రన్ అవర్ క్వెరీస్ అనమాట. సో అసలు ఏంటి ప్రోగ్రామింగ్ అంటే, ఆ ప్రోగ్రామింగ్ అనేది ఏంటి అని మనం అర్థం చేసుకోవడానికి వి విల్ టేక్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ మదర్ మీకు టీ ప్రిపేర్ చేయాలి అని చెప్తుంది. టీని ఎలా ప్రిపేర్ చేస్తాము, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తామా. ఫస్ట్ ఒక వెజిల్ తీసుకోవాలి, తర్వాత వాటర్ వేయాలి, తర్వాత వాటర్ని బాయిల్ చేయాలి, బాయిల్ అయ్యే వాటర్లో టీ పౌడర్ వేయాలి, తర్వాత మిల్క్ యాడ్ చేయాలి, తర్వాత షుగర్ యాడ్ చేయాలి, తర్వాత అవి బాగా మరిగాక ఫిల్టర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద వే వి మేక్ టీ అనమాట. ఇన్ ద సేమ్ వే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక ప్రోగ్రామ్ అంటామన్నమాట. సో ఒక ప్రొసీజర్ని స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ఒక కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాన్ని ప్రోగ్రామ్ అనమాట, ప్రోగ్రామింగ్ అంటామన్నమాట. సో ప్రోగ్రామింగ్ మీన్స్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్. ఓకేనా. సో ఈ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, ఒక కంప్యూటర్ అనేది దానికి అదే థింక్ చేయలేదన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ వి గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు దట్ ఇట్ వోంట్ వర్క్ అనమాట. సో దానికి ఎలా ఇవ్వాలి అనేదే ఈ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో నేనైతే ఏం లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడతాను, ఇంకొక ఇన్స్ట్రక్టర్ హిందీలో మాట్లాడతారు, సమ్ అదర్ మే టీచ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సమ్ అదర్ మే టీచ్ ఇన్ తమిళ్, కన్నడ, మలయాళం, సో లాంగ్వేజెస్లో మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఎలాగైతే మనుషులం కమ్యూనికేట్ అవ్వడానికి లాంగ్వేజెస్ యూజ్ చేస్తామో, ఒక మెషిన్తో కూడా మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి, యాజ్ వీ ఆల్ నో, వై బికాస్ వీఆర్ లర్నింగ్ పైథాన్ నౌ. పైథాన్ అనేది ఒకటి, సి అనేది ఒకటి, జావా అనేది ఒకటి, C++ అనేది ఒకటి, అండ్ సో ఆన్ ఎక్సెట్రా. వీ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ అనమాట, మెనీ అదర్ లాంగ్వేజెస్ ఫర్ దిస్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దామా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ మ్యాప్స్లో మనం ఓపెన్ చేసి ఉంటాము. ఆ గూగుల్ మ్యాప్స్ అనేది పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి అంటే పైన మనకు టాప్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందా, ఫస్ట్ గో స్ట్రైట్, తర్వాత టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, టేక్ అహెడ్, డెస్టినేషన్ రీచ్, ఇలా అలర్ట్ మెసేజెస్ ఇస్తూ పాపప్ చేస్తుంది కదా నోటిఫికేషన్స్. అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్సే అనమాట. మనకు ప్రోగ్రామింగ్ అనేది కూడా ఇన్ ద సేమ్ వే అలాగనే వర్క్ అవుతుంది. సో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్నిట్లో మనం పైథానే ఎందుకు నేర్చుకోవాలి, ఇందులో. సో పైథానే ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఏంటి పైథాన్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఏంటి పైథాన్ అంటే పైథాన్ అనేది వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట, వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా జస్ట్ లైక్ హిందీ, ఇంగ్లీష్,
పైథాన్ కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. ఓకేనా. తర్వాత మనకి ఇంకా ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అనమాట, ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది తొందరగా నేర్చుకోవచ్చు అంటే పైథాన్ అనే చెప్తారు ఎవరైనా. సో పైథాన్ అనేది వే సింపుల్ అనమాట. అసలు మనం ఈ పైథాన్ని ఎందుకు క్రియేట్ చేసాము, అసలు ఏంటి పైథాన్ అనేది అంటే చూద్దాము. సో అసలు ఏంటి పైథాన్ అనేది? సో అసలు మనం పైథాన్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అంటే బిఫోర్ పైథాన్ మనకి ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ కావచ్చు, C++ ప్రోగ్రామింగ్ కావచ్చు. ఇవన్నీ చాలా పవర్ఫుల్. బట్ కానీ ఇందులో సింటాక్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు లెర్న్ అనమాట. కానీ పైథాన్ అనేది సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఈజీగా రీడ్ చేయొచ్చు, ఈజీగా కోడ్స్ అనేది రైట్ చేయొచ్చు అనమాట. సో వీ హ్యావ్ మూవ్డ్ టు పైథాన్. అంతే అని చెప్పేసి ఇది ఏమన్నా పవర్ఫుల్ కాదా అంటే పైథానే ది బెస్ట్ అనమాట. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్, ఈజీ టు లెర్న్తో పాటు ఈజీ టు రీడ్ అండ్ దెన్ ఈజీ టు రైట్ ఆల్సో అనమాట ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఇంకోటి ఏంటి అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు పైథాన్ యూజ్ చేసే బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AI కావచ్చు, ML కావచ్చు, అలాంటివన్నీ. సో వి మస్ట్ లెర్న్ పైథాన్ అనమాట. సో ఈ పైథాన్ని మనం ఎప్పుడు ఇన్వెంట్ చేసాము అంటే 1989 బై గూడో వాన్ రూసుమ్. సో ఈయన ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారనమాట. దాని మెయిన్ గోల్ ఏంటి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేయడానికి? అందరూ పైథాన్ అంటే స్నేక్ అనుకుంటారు, కానీ కాదు. సో అది జస్ట్ ఒక మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనమాట. ఆ సర్కస్లో ఆయన ఆ సర్కస్కి వెళ్ళేసి ఆయన మోటివేట్ అయ్యారనమాట. లైక్ దీనికి పైథాన్ అనేసి నేమ్ పెడదాము అని చెప్పేసి. అండ్ దెన్ ఇట్ ఈజ్ ఆల్సో ఫనీ కదా. సో ఇంకొకటి, మనం పైథాన్నే ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా వెరీ ఈజీ టు లెర్న్, ఈజీ టు రీడ్, ఈజీ టు రైట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇందులో ఏదైనా ప్రింట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ లైన్స్ టు ప్రింట్ ఏ సింగిల్ వర్డ్ అనమాట. సిలో కావచ్చు, C++లో కావచ్చు, జావాలో కావచ్చు. ఇట్ టేక్స్ 8 to 9 లైన్స్ అండ్ ఏ మెయిన్ ఫంక్షన్ అండ్ సో మెనీ సింటాక్సెస్ అనమాట. కానీ పైథాన్లో అలా కాదు. జస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసాము అంటే మనకి ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అంత ఈజీగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకు ఉంది కాబట్టి పైథాన్ ఈజ్ సజెస్టెడ్ టు లెర్న్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ వి ప్రింట్ ఎ లెటర్ ఆర్ నేమ్ ఇన్ పైథాన్. మనం జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి పెరాంథసిస్ ఓపెన్ చేసి కోడ్స్ పెట్టేసి మళ్ళీ పెరాంథసిస్ క్లోజ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది. బట్ రిమైనింగ్ కేసెస్లో అలా కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, డబల్ కోడ్స్ ఇచ్చాము. ఇందులో నాట్ ఓన్లీ డబల్ కోడ్స్, మనం సింగిల్ కోడ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. అదర్వైజ్ ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్.
మనం సింగిల్ కోట్ ఇవ్వచ్చు, డబల్ కోట్ ఇవ్వచ్చు, ట్రిపుల్ కోట్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనం ఏ కోట్స్ ఇచ్చినా కూడా సేమ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ అనుకోండి, ఖచ్చితంగా కోట్స్లో మెన్షన్ చేయాలి. అదే మనం ఇచ్చేది నంబర్ అనుకోండి, వి నో నీడ్ టు మెన్షన్ ఎనీ స్ట్రింగ్స్ అనమాట. డైరెక్ట్గా మనం అందులో ఇచ్చిన నంబర్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇన్ ద సేమ్ వే ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ ఉన్నవన్నమాట. వాటికి కూడా అవసరం లేదు. సో దిస్ ఈజ్ హౌ వి ప్రింట్ వాల్యూస్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. అర్థమైందమ్మా? ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈజీ టు రీడ్ అన్నీ అయిపోయాయి కదా. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని కూడా ప్రింట్ చేసేసాము. సో ఈ ప్రోగ్రామ్ని ప్రింట్ చేయడానికి మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంటే చాలు. కమింగ్ టు ద అడ్వాంటేజెస్, అసలు ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ పైథాన్కి అంటే కంప్లీట్గా ఫ్రీ అమ్మా. ఇది మనం ఈ పైథాన్ని ప్రాక్టీస్ చేయాలన్నా లేదంటే లైక్ నేర్చుకోవాలన్నా మనం ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. అండ్ దెన్ ఇంకోటి ఏంట్రా అంటే అసలు మనకు లైసెన్స్ అనేది అవసరం లేదు. మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నందుకు, నేర్చుకుంటున్నందుకు మనం ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకోటి ఏంట్రా అంటే అసలు సబ్స్క్రిప్షనే లేకుండా కూడా మనం దీన్ని అంతా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏంటి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నేర్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి, మెయిన్ థింగ్ బిగినర్ ఫ్రెండ్లీ. ఇంకా ఏంట్రా అంటే ఫ్యూవర్ లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. ఈజీ టు లెర్న్, రైట్. సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ అనమాట. ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ ఏంట్రా అంటే ఓపెన్ సోర్స్, ఇంకా క్రాస్ ప్లాట్ఫామ్, హ్యూజ్ కమ్యూనిటీ, మ్యాసివ్ లైబ్రరీ సపోర్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ అనమాట. ఇంకా ఏంట్రా అంటే హై ఇండస్ట్రీ డిమాండ్. We have various applications also. సో వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తే అడ్వాంటేజెస్ని. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ, నో నీడ్ టు పే ఎనీ అమౌంట్ అనమాట. సో కంప్లీట్గా ఇది మొత్తం ఫ్రీ. మనం ఏ డబ్బులు ఈ పైథాన్ యూజ్ చేసుకోవడానికి, పైథాన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఈ పైథాన్ని యూజ్ చేసుకుంటున్నాం, గూగుల్ కొలాబ్ని, మనం ఏమైనా వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నామా? లేదు కదా. సో మనం ఎటువంటి డబ్బులు లేకుండా, ఎటువంటి లైసెన్స్ ఫీ లేకుండా మనం పైథాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదనమాట. తర్వాత ఎవరైనా పైథాన్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంట్రా అంటే బిగినర్ ఫ్రెండ్లీ. అసలు ఏ పైథాన్ ప్రోగ్రామింగ్
రాని వాళ్ళు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా ఈ పైథాన్ని సింపుల్గా వితిన్ 1 week to 10 daysలో నేర్చేసుకోవచ్చు అనమాట, బేస్డ్ ఆన్ ద టైమ్ దే ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్. తర్వాత ఫ్యూవర్ లైన్స్ ఆఫ్ కోడ్. రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే పైథాన్లో నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈజీ టు లెర్న్, ఈజీ టు రీడ్ అండ్ ఈజీ టు రైట్ అనమాట. ఈజీ టు లెర్న్ అంటే ఏంటి, మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీ టు రీడ్ అంటే ఈజీగా మనం చదవచ్చు అందులో ఏముంది అని చెప్పేసి. తర్వాత ఈజీ టు రైట్ అంటే ప్రోగ్రామ్ని మనం ఈజీగా రాయొచ్చు. తర్వాత ఏంటి, సింటాక్స్ ఇస్ సింపుల్. సింపుల్గా ఉంటుంది పైథాన్లో సింటాక్స్ అనేది, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. తర్వాత ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే మనం ఏ మనీ పే చేయకుండా అందరికీ అవైలబుల్గా ఉండేలాగా ఫ్రీగా పైథాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, పైథాన్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ. తర్వాత క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఓఎస్ ఉంటుందా, విండోస్ ఉంది, లైనెక్స్ ఉంది, ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఉంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో ఒక ప్లాట్ఫామ్లో రాసిన కోడ్ రిమైనింగ్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా వర్క్ అవుతుంది అనమాట, దాన్నే క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. తర్వాత హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చింది పైథాన్లో అంటే మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసాము అంటే వెంటనే వాళ్ళు ఆ డౌట్ని కావచ్చు, లేదంటే ఆ ఎర్రర్స్ని కావచ్చు, ఆ బగ్స్ని కావచ్చు ఈజీగా ఫిక్స్ చేస్తారు, రెక్టిఫై చేస్తారనమాట. తర్వాత మ్యాసివ్ లైబ్రరీ సపోర్ట్. మ్యాసివ్ లైబ్రరీ సపోర్ట్ అంటే ఏంటి అంటే చాలా టైప్ ఆఫ్ లైబ్రరీస్ని ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పైథాన్లో ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ వి విల్ లర్న్ అబౌట్ దిస్, లైక్ నంపీ, పండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సైపీ, స్పైసీ, ఎన్ఎల్టీకే, ఇలా చాలా టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. లైబ్రరీస్ ఉన్నాయి, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనము వాటన్నిటికీ కోడ్ రాయాలి అంటే ఇట్ విల్ టేక్ 1000 to 10,000 ఇంకా ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడే తీసుకుంటుంది. కానీ అలాంటి పెద్ద కోడ్స్ అన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్గా ప్రీడిఫైన్డ్గా ఒక దగ్గర రాసేసి దాన్ని ఒక ఫైల్ లాగా ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తారనమాట. ఆ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ని జస్ట్ మనం ఇంపోర్ట్ నంపీ, ఇంపోర్ట్ పండాస్ ఇలా 2 లైన్లు రాసేసేసి ఒక లైన్ రాసేసి మనం దాన్ని మన ప్రోగ్రాంలోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట, వితౌట్ రిపీటింగ్ దోస్ 1000 to 10,000 లైన్స్ ఆఫ్ కోడ్. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి హై ఇండస్ట్రీ డిమాండ్. ఇండస్ట్రీ అంటే ఏంటి, ద ప్లేస్ వేర్ వీఆర్ గెటింగ్ జాబ్స్, ద ప్లేస్ వేర్ వీఆర్ గెటింగ్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ అనమాట. సో అలాంటి ఇండస్ట్రీలో పైథాన్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకు పైథాన్కి డిమాండ్ ఉంది అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు మొత్తం ఏది రన్ చేస్తూ ఉంది మన వరల్డ్ని, ఏఐ రన్ చేస్తుందా, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ ఇవేనా ఎక్కువ రన్ చేసేవి. వీటన్నిటికీ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ లాంగ్వేజే. సో మనం ఈ అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు పైథాన్ వచ్చి ఉండాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్స్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ టు లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ అండ్ పైథాన్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ అనమాట. తర్వాత వేరియస్ అప్లికేషన్స్ ఆల్సో. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది వేరియస్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తామన్నమాట, రియల్ లైఫ్ అప్లికేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా అనాలిసిస్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఇలా వేరియస్ వేస్లో వేరియస్ అప్లికేషన్స్లో మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తామన్నమాట. దట్ ఈస్ వై పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ అనమాట. సో కమింగ్ టు ద అప్లికేషన్స్, వై వీ నీడ్ టు లర్న్ పైథాన్. సో ఇవన్నీ రియల్ లైఫ్ అప్లికేషన్స్ అమ్మా, నేను కొత్తగా క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ని మనం నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ చెప్పానా, ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉన్నాము, చాట్ జీపీటీ మనందరికీ బాగా తెలిసే ఉంటుంది, జెమినీ. ఇన్ ద సేమ్ వే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి కదా, ఏఐ టూల్స్, వాయిస్ అసిస్టెంట్ కావచ్చు, లేదంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా వీఆర్ యూజింగ్ ఏఐ అనమాట.
తర్వాత పైథాన్ అనమాట. తర్వాత మెషిన్ లెర్నింగ్లో మనం ఫ్రాడ్ డిటెక్షన్, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ సెక్యూరిటీకి ఏదైనా మనం యూట్యూబ్లో వీడియోసే చూస్తూ ఉన్నాము, రిలేటెడ్ వీడియోస్ మనకు వస్తూ ఉంటాయా, దాన్ని ఏమంటాము అంటే రికమెండేషన్స్ అంటాం అనమాట. సో ఇలాంటి మెనీ అదర్ అప్లికేషన్స్లో వీఆర్ యూజింగ్ పైథాన్ అనమాట. తర్వాత డేటా సైన్స్. ఇప్పుడు మనం ఒకసారి ఒక 5 నిమిషాలు ఫోన్ చూసాము అంటే నంబర్ ఆఫ్ షార్ట్స్ వీడియోస్ చూస్తాము, రీల్స్ చూస్తాము. సో ఈ డేటా అన్నిటికీ వ్యూ కౌంట్ పెరుగుతుందా? ఇప్పుడు మీరు లైక్ కానీ కమెంట్ కానీ చేశారు అంటే అవంతా స్టోర్ అవుతుందా? దాంతోపాటు ఇంక్రిమెంట్ అవుతా వస్తాయా? సో ఈ అంత డేటాని ఎలా మేనేజ్ చేస్తున్నాము, ఇంత డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఎలా అనాలిసిస్ చేస్తున్నాం, ఈ పార్ట్ అంతా మనకి డేటా సైన్స్లో కవర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనాలిసిస్, మార్కెటింగ్, ఇంకా వేరియస్ అప్లికేషన్స్లో ఈ డేటా సైన్స్లో పైథాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. తర్వాత వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంట్రా అంటే మనం ఇప్పుడు ఫోన్ యూజ్ చేస్తాం, డెస్క్టాప్ యూజ్ చేస్తాము, అందులో ఏదైనా యూజ్ చేస్తాం వెబ్సైట్స్ని. ఆ వెబ్సైట్స్ అనేది కలర్ఫుల్గా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తాయా? ఒకవేళ అందులో ఏదైనా బటన్స్ ఉంటే అది క్లిక్ చేసిన వెంటనే వేరే పేజెస్కి వెళ్ళిపోతాయా లోడ్ అయిపోయి? సో వాటన్నిటికీ ఏంట్రా అంటే ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్ళాలి, ఇప్పుడు నా ఛానలే ఉంది, లైక్ చేస్తే నాకు లైక్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి, లేదంటే నెక్స్ట్ వీడియో అని చెప్పి నెక్స్ట్ అని క్లిక్ చేయంగానే నెక్స్ట్ వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే అవ్వాలి. సో ఇలాంటివంతా వెబ్ పేజెస్ లాగా క్రియేట్ అవుతాయి అన్నమాట. వీటన్నిటిని బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తామన్నమాట. సో దిస్ పైథాన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. ఇంకొక అప్లికేషన్ వచ్చేసి ఆటోమేషన్ అంటే ఏంట్రా అంటే ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఒక మనిషి లేకుండా కొన్ని మెసేజెస్, మెయిల్స్, ఎస్ఎంఎస్లు ఇవన్నీ పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏఐ ద్వారా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేలాగా సెట్ చేసుకుంటాం కదా మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో, గూగుల్ పేలో టాప్అప్ సెట్ చేసుకుంటామా, లేదంటే ఆటోపే సెట్ చేసుకుంటామా? అవన్నీ ఏమవుతాయి అంటే దాని టైం అనేది, దాని పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ టాస్క్ అనేది జరిగిపోతుంది వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనమాట. ఇలా కూడా ఆటోమేషన్లో మనం పైథాన్ని యూజ్ చేస్తాం. తర్వాత వన్ మోర్ అప్లికేషన్ వచ్చేసి డెస్క్టాప్ అప్లికేషన్స్ అనమాట. ఈ డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే మనం ఎన్నో యాప్స్ యూజ్ చేస్తాము, లైక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాము, నోట్ ప్యాడ్ యూజ్ చేస్తాము, ఇంకా ఏం యూజ్ చేస్తాం, వాట్సాప్ యూజ్ చేస్తాము, ఇంకా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాం, ఇవన్నీ యూజ్ చేస్తామా యూట్యూబ్లో. ఇలాంటివన్నీ బిల్డ్ చేయడానికి కూడా ఈ డెస్క్టాప్ అప్లికేషన్స్లో మనం పైథానే యూజ్ చేస్తామన్నమాట. ఇంకొకటి మనం గేమ్స్ బాగా ఆడతామా, ఆన్లైన్ గేమ్స్. సో ఈ గేమ్స్ని అన్నిటినీ డిజైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. క్యాండీ క్రష్ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, పబ్జీ కావచ్చు, ఇలా మెనీ అదర్ గేమ్స్లో మనం డెవలప్మెంట్ కోసం ఈ పైథాన్నే యూజ్ చేస్తామన్నమాట. తర్వాత సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ సెక్యూరిటీలో కూడా మనం ఏం చేస్తాము, పైథాన్నే యూజ్ చేస్తాం. ఫర్ ఆటోమేషన్ కావచ్చు, లేదంటే ఎథికల్ హ్యాకింగ్ చేయడానికి, లేదంటే ఏదైనా కొత్త ఫ్రాడ్స్ ఏమైనా జరిగాయి అంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవ్వడానికి, ఇలా అన్నిటికీ మనం పైథానే యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనం పైథానే యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము అని మీరు అనుకోవచ్చు. క్లౌడ్లో ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్, స్క్రిప్టింగ్ ఇవంతా జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో వాటిని ఆటోమేషన్ చేయడానికి అండ్ దెన్ స్క్రిప్టింగ్ చేయడానికి కూడా మనం ఈ పైథాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఐఓటీలో యూజ్ చేస్తాము. డివైజెస్ ఉంటాయా, సెన్సార్స్, యాక్చువేటర్స్ ఉంటాయా, సో ఆ ఐఓటీ డివైజెస్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. రోబోటిక్స్లో కూడా మనం ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. రోబోస్ ఆర్ డివైజెస్ని బిల్డ్ చేయడానికి. సో ఇలాంటి అన్ని అప్లికేషన్స్లో మనం పైథాన్ అనేది వాస్ట్గా యూజ్ చేస్తూ వస్తాం. దట్స్ వై
పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కిందికి వస్తే మనం వాట్ ఆర్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అని డిస్కస్ చేసుకుంటే, ఆల్రెడీ ఇప్పటికే మనం చాలా టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్రెడీ చూసేసాము. వి విల్ అగైన్ డిస్కస్ అబౌట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెట్ఫ్లిక్స్ ఎంతమంది వాడతారు? యూట్యూబ్ ఎంతమంది వాడతారు? మీరు నా క్లాస్ చూస్తున్నారు అంటే యు ఆర్ యూజింగ్ యూట్యూబ్ అనమాట. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ తెలియకుండా ఎవరు ఉండరమ్మా ఈ జనరేషన్లో. సో ఈ అన్నిట్లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. గూగుల్లో కూడా మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ యూజ్ చేసేది ఏంటి? గూగుల్ కొలాబే. ఈ గూగుల్ కొలాబ్లో కూడా మనం పైథానే రన్ చేస్తున్నాం. అండ్ దెన్ ఈ పైథాన్తోనే ఈ గూగుల్ కొలాబ్ ఇంటర్ఫేస్ అనేది కూడా క్రియేట్ చేసామన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పైథాన్. తర్వాత అసలు పైథాన్ అంటున్నారు. పైథాన్ నేర్చుకోవడం వల్ల అసలు ఏంటి లాభం అనుకుంటే, ఏంటి కెరియర్ ఆపర్చునిటీస్ పైథాన్ నేర్చుకోవడం వల్ల అనుకుంటే, ఐ విల్ డిస్కస్ నౌ. ఏమేం కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇఫ్ వి లెర్న్ పైథాన్ అనేది అంటే విల్ డిస్కస్ అనమాట. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, లైక్ ఏఐకి ఎంఎల్కి అదే యూజ్ చేస్తాము అనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోవచ్చు మనం. తర్వాత ఏఐ ఇంజనీర్ అయిపోవచ్చు. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కూడా అయిపోవచ్చు అనమాట. డేటా సైంటిస్ట్ అయిపోవచ్చు. మనం డేటా సైన్స్లో యూజ్ చేస్తాం కదా పైథాన్ని. ఆ డేటా సైన్స్ మీద వర్క్ చేసే వాళ్ళందరినీ మనం డేటా సైంటిస్ట్ అంటాము. అండ్ దెన్ డేటా అనాలిసిస్లో కూడా యూజ్ చేస్తాం కదా, సో వాళ్ళందరినీ డేటా అనలిస్ట్స్ అంటాం అనమాట. వీటన్నిటికీ మనం పైథాన్ని యూజ్ చేస్తామన్నమాట. తర్వాత బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇంకా మనం ఏమేం ఫీల్డ్స్లో యూజ్ చేస్తాము అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తాం కదా, సో వాళ్ళని ఏమంటారంటే క్లౌడ్ ఇంజనీర్ అంటారు. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం పైథాన్ని చెప్పండి, నాకంటే మీకే బాగా తెలుసు అసలు. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇంకా డెవాప్స్లో కూడా యూజ్ చేస్తాము. టెస్టింగ్కి కావచ్చు, అన్నిటికీ మనం ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తూ వస్తామన్నమాట. సో వీ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇఫ్ వీ లెర్న్ పైథాన్ అనమాట. దట్స్ వై పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ అనమాట. సో ఈ పైథాన్ లెర్నింగ్ పైథాన్ డస్ నాట్ లిమిట్ యూ టు వన్ కెరియర్. సో ఒక కెరియర్ మాత్రమే చూస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వదు. ఇట్ ఓపెన్స్ డోర్స్ టు మెనీ డిఫరెంట్ డొమైన్స్ అనమాట. ఒక డొమైన్ ఏంటి, మల్టిపుల్ డొమైన్స్కి మీరు సింగిల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద వర్షన్స్ ఆఫ్ పైథాన్. సో ఏం వర్షన్స్ ఉన్నాయి పైథాన్లో అంటే, పైథాన్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. పైథాన్ 1 ఉంది, పైథాన్ 2 ఉంది, పైథాన్ 3 ఉందన్నమాట. సో పైథాన్ 1, పైథాన్ 2 అనేది ఓల్డ్ వెర్షన్స్. కానీ ఇప్పుడు మనం మోస్ట్ అడ్వాన్స్డ్గా యూజ్ చేసే వెర్షన్ వచ్చేసి పైథాన్ 3 అనమాట. ఇందులో మనకు కావాల్సిన ఎంటైర్ లైబ్రరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వీ మోస్ట్లీ ప్రిఫర్ పైథాన్ 3 అనమాట. తర్వాత ఏంట్రా అంటే గూగుల్ కొలాబ్లో మనం ఇప్పుడు మొత్తం చేస్తూ ఉన్నాము. ఈ గూగుల్ కొలాబ్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, యూ కెన్ చెక్ దట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు నో బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్
పైథాన్ అనమాట. ఇప్పుడు దాకా మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అని చూసాము. అసలు ఇప్పుడు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ని పైథాన్లో ప్రింట్ చేద్దాం అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రింట్ చేద్దామా? నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. దానికి మనం ఏం చేయాలి అంటే ఒక సెల్లో ప్రింట్ స్టేట్మెంట్ తీయాలి, తర్వాత కోడ్స్ యూజ్ చేయాలి. ఎయిదర్ ఇట్ మే బి డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. నేనైతే డబల్ కోట్స్ యూజ్ చేశాను, మీరు సింగిల్ కోట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు టైప్ చేసి మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో దాన్ని జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రన్ బటన్. వచ్చేసింది అవుట్పుట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. హుర్రే, యూ హ్యావ్ ఆల్రెడీ గాట్ హౌ టు రన్ పైథాన్ ప్రోగ్రామ్ అనమాట. వెరీ గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసామా? ఈ ప్రింట్ అనేది ఏంట్రా అంటే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనమాట. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకొని ఇందులో ఏదైతే రాస్తామో అవన్నీ పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట యాజ్ ఇట్ ఈస్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ లోపల మీరు ఏమి రాసినా ప్రింట్ అయిపోతుంది. ఇఫ్ నంబర్స్ ఆర్ డిజిట్స్ అయితే మనం ఏం చేయాలి, కొలన్స్ యాడ్ చేసుకోకూడదు. ఒకవేళ టెక్స్ట్ ఆర్ క్యారెక్టర్స్ అయితే ఏం చేయాలి, కొలన్స్ యాడ్ చేయాలి. ఈ సింటాక్స్ పర్ఫెక్ట్గా ఉంది అంటే ఒక్క ప్రింట్ స్టేట్మెంట్తోనే యూ కెన్ క్రియేట్ మ్యాజిక్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మీరు నాకు ఏమేం ప్రాక్టీస్ చేయాలి అంటే మీ నేమ్ ప్రింట్ చేయండి. నేమ్తో పాటు మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు అని చెప్పి ప్రింట్ చేయండి. అండ్ దెన్ మీరు ఏ కాలేజ్ అనేది ప్రింట్ చేయండి. అలాంగ్ విత్ వెల్కమ్ మెసేజ్ కూడా. వెల్కమ్ టు లెర్నింగ్ పైథాన్ కావచ్చు, స్టార్టెడ్ లెర్నింగ్ పైథాన్ కావచ్చు. సో ఇవన్నీ ప్రింట్ చేసుకుంటూ రండి. దిస్ ఈజ్ హౌ వీ కెన్ బిల్డ్ ప్రాక్టీసింగ్ పైథాన్ అనమాట. ఈ పైథాన్ అనేది నోట్స్ రాసుకుంటే రాదమ్మా, మనం ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ పైథాన్. ఇప్పుడు స్టార్ ప్యాటర్న్ అన్నాం కదా, ఈ స్టార్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేస్తాము అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. స్క్వేర్ ప్రింట్ చేద్దామా, రెక్టాంగిల్ ప్రింట్ చేద్దామా? ఓకే, తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని ఏం చేయాలి, ఒక స్టార్ పెట్టి 3 స్పేసెస్ ఇచ్చి మళ్ళీ స్టార్ ఇచ్చేయాలి. ఇప్పుడు రన్ చేద్దామా దీన్ని, అవుట్పుట్ ఎలా వస్తుందో. ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ దట్? చూడండి, ఒక రెక్టాంగిల్ వచ్చిందా. నెక్స్ట్ స్క్వేర్ ప్రింట్ చేస్తారా? యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ స్క్వేర్. నెక్స్ట్ లైన్ టు నెక్స్ట్ లైన్ అది స్పేస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది మనకు రెక్టాంగిల్ షేప్లో కనిపించింది. ఇప్పుడు మీరు ట్రయాంగిల్ ప్రింట్ చేస్తారా? ట్రయాంగిల్ ప్రింట్ చేసేయండి. నెక్స్ట్ ఓకేనా, దిస్ ఈజ్ హౌ వి విల్ ప్రాక్టీస్ లెర్నింగ్ పైథాన్ అనమాట. సో మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఈ పైథాన్ అనేది ఈజీగా సింటాక్స్ గుర్తుంటుంది అనమాట. ప్రింట్ స్టేట్మెంట్ యొక్క యూజెస్, మనం హౌ టు యూస్ ప్రింట్ అనేది ఇప్పుడు వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. కమింగ్ టు ద సమ్మరీ ఆర్ రీక్యాప్ ఆఫ్ దిస్ క్లాస్. అసలు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటి, పైథాన్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, లైక్ ప్రోగ్రామింగ్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. తర్వాత పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట.
పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. తర్వాత పైథాన్ ఈజ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే హ్యూమన్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పైథాన్ సింటాక్స్ అనేది అలాగనే ఉంటుందా ఇంగ్లీష్ లాగా? సో వి కాల్ ఇట్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజ్. తర్వాత ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, పైథాన్ చెప్తున్నాను. పైథాన్ కంటెంట్ మొత్తం ఒకేసారి చెప్తున్నానా? ఫస్ట్ ఒక లైన్ చెప్తాను, అది ప్రాక్టీస్ చేస్తాను, అండ్ దెన్ అదే టైప్ చేస్తాను, తర్వాత ఇంకో లైన్ చెప్తాను. అంటే లైన్ బై లైన్ నేను చెప్తూ వస్తాను, లైన్ బై లైన్ నేను టైప్ చేస్తూ వస్తాను. ఇన్ ద సేమ్ వే పైథాన్ అనేది కూడా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది అనమాట. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటర్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. తర్వాత జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అనమాట. మనం హై లెవెల్ టు లో లెవెల్ కన్వర్ట్ చేయాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, మెషిన్కి అర్థమయ్యేలాగా, మన కంప్యూటర్కి అర్థమయ్యేలాగా అంటే దీన్ని బైనరీ డిజిట్స్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాయడం వల్ల ఆటోమేటిక్గా అది అనేది కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ దెన్ వి విల్ గెట్ ద అవుట్పుట్ అగైన్ ఇన్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇందులో ఏం కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే డేటా సైన్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, ఏఐఎంఎల్ ఇంజనీర్స్ కావచ్చు, క్లౌడ్ ఇంజనీర్స్ కావచ్చు, డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, ఇలా చాలా కెరియర్ ఆపర్చునిటీసే ఉన్నాయి. అండ్ వేరియస్ అప్లికేషన్స్ లైక్ ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్, సో ఇవన్నీ అప్లికేషన్స్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ అండ్ ఐ విల్ గివ్ యూ అసైన్మెంట్ అనమాట. ఏంటి అసైన్మెంట్ అంటే ఫస్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ టు ప్రింట్ యువర్ ఫుల్ నేమ్. తర్వాత సెకండ్ క్వశ్చన్, ప్రింట్ యువర్ కాలేజ్ నేమ్. థర్డ్ క్వశ్చన్, print rectangle, diamond, triangle shapes అన్నమాట. ప్రింట్ యువర్ మొబైల్ నంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. Print a simple welcome message. So these are all your assignment questions for today, and then in the next class we will learn how to store information in a computer using variables. మనం డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం, దానికి ఏం యూజ్ చేస్తాం, మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాము, ఆ వేరియబుల్స్ రూల్స్ ఏంటి, మనం వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, దానికి రూల్స్ ఏంటి, ఫార్మాట్స్ ఏంటి, సో మనం ఇంటరాక్టివ్గా ఎలా ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ తీసుకుంటాము, ఇవన్నీ వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అనమాట. హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will learn about variables. Until then, keep learning, keep growing. Bye bye Chatrom. Thank you.